హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మరో జపాన్ మూవీ 7 సమురాయ్స్ గురించి తెలుసుకుందాం. సమురాయ్ అంటే పాత కాలంలో, అంటే మన రాజుల కాలం నాటి పరిస్థితుల్లో జపాన్ లో ఉన్న యుద్ధ వీరుల్ని, యోధుల్ని సమురాయ్ అనేవాళ్ళు. జపాన్ సొసైటీలో వాళ్ళకి చాలా గౌరవం ఉంది. సమురాయ్ అనిపించుకోవటాన్ని అక్కడ వాళ్ళు గొప్పగా భావించేవాళ్ళు. ఇప్పటికీ ఆ సంస్కృతిని జపాన్ లో సాంప్రదాయంగా ఫాలో అయ్యే వాళ్ళు కనిపిస్తారు. పోతే ఊరకనే సమురాయ్ కాలేరు ఎవరో. సమురాయ్ అనిపించుకోవాలి అంటే యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, ధీరత్వాన్ని నిరూపించుకోవాలి. ఇక 7 సమురాయ్ సినిమా విషయానికి వస్తే 1954లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు అకిరా కురోసావా. ప్రపంచ సినిమా జగత్తు మొత్తం చేతులు జోడించి నమస్కరించే మహత్తు గల పేరు అది. ఎందుకంటే ఆ మహానుభావుడు 60 సంవత్సరాల క్రితం తీసిన సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మన షోలే దగ్గర నుంచి ఈ మధ్యన వచ్చిన కలేజా, కిక్ 2 వరకు భాషలతో సంబంధం లేదు. భారతదేశంలోని దాదాపు అన్ని లాంగ్వేజెస్ లో చాలా సినిమాలు ఈ సినిమా స్ఫూర్తితోనే రూపొందాయి. ఇది నిజం. సినిమా చూడండి, మీకే అర్థం అవుతుంది. మనం ఆహా ఓహో అనుకున్న చాలా సినిమాల్లో 7 సమురాయ్ రిఫరెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలోని సినిమాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వందల సినిమాలు 7 సమురాయ్ స్ఫూర్తితోనే రూపొందాయి. అంత ప్రభావవంతమైన సినిమా ఇది. ఇప్పుడు చూసిన ఈ సినిమాని ఆరాధించకుండా ఉండలేరు. అలాంటి గొప్ప కళాఖండం. మామూలు ప్రేక్షకులు సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి ఫ్లాట్ అయిపోతారు. సినిమా పనితో సంబంధం ఉన్న వాళ్ళు ఫిలిం మేకింగ్ పనితనానికి శిష్యులైపోతారు. మన తెలుగులో కూడా ఈ దర్శకుడికి చాలా మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. ఏకంగా ఒక స్టార్ హీరో అయితే తన కొడుక్కి అకిరా అని ఆ దర్శకుడి పేరే పెట్టుకున్నారు. అంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ముఖ్యంగా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీసే వాళ్ళకి ఈ సినిమా ఓ అద్భుతమైన పాఠ్యాంశం. నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత, కావలసినంత నాలెడ్జ్ తీసుకోవచ్చు. సినిమా కథ విషయానికి వస్తే 1500 సంవత్సరం కాలం నాటి జపాన్. అప్పట్లో చిన్న చిన్న ఊళ్ళకి రక్షణ తక్కువ. ఓ దొంగల ముఠ ఊళ్ల మీద పడి దోచుకుంటుంది. రైతులకు ఆ దొంగలను ఎదుర్కొనే శక్తి లేదు. ఆ క్రమంలో దొంగలు ఓ ఊరిని టార్గెట్ చేస్తారు. పంటలు చేతికొచ్చాక దోచుకోవాలని ఫిక్స్ అవుతారు. దొంగలు మాట్లాడుకుంటుంటే ఆ సంగతిని ఓ గ్రామస్తుడు వింటాడు. ఊర్లో అందరికీ చెప్తాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఓ పెద్ద మనిషి ఏం చెప్తాడు అంటే, ఊరిని రక్షించుకోవడం కోసం సమురాయిల్ని పెట్టుకుందాం అంటాడు. డబ్బులు లేవు కదా అనే సమాధానం వస్తుంది. ఆకలితో ఉన్న సమురాయిల్ని వెతికి ఒప్పించి తీసుకురమని ఊరు నుంచి కొంతమందిని పంపిస్తారు. కొన్నాళ్ళకి వాళ్ళ శ్రమ ఫలిస్తుంది. ముందుగా ఓ వయసు మళ్ళిన సమురాయిని ప్రసన్నం చేసుకుంటారు. అతని చొరవతో మరో 5గురు కలుస్తారు. చివరికి టైం లేకపోవడంతో సమురాయిగా సరిగ్గా నిరూపించుకుని ఓ ఆకతాయిని కూడా చేర్చుకుంటారు. మొత్తం 7గురు ఆ ఊరికి వెళ్తారు. ఊరిలో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తారు, వ్యూహాలు రచిస్తారు, దొంగల్ని మట్టు పెడతారు. ఇది కథ. కథా పాయింట్ ఇది అని తెలిస్తేనే మీకు చాలా సినిమాలు గుర్తొచ్చేసి ఉండాలి. అనుమానమే లేదు, బ్రహ్మాండమైన కథ. ఈ కథని అకిరా కురోసావా అల్టిమేట్ గా చెప్పారు. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు కూడా ఓ ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 గంటలు ఉంటుంది సినిమా. ఫుల్ టైం కనెక్ట్ అయ్యే ఉంటాం. అంత గ్రిప్పింగ్ గా ఉంటది. అకిరా కురోసావా కథలోని పాత్రలని గొప్పగా తీర్చిదిద్దారు. బలమైన సన్నివేశాలని డిజైన్ చేసుకున్నారు. వాటితో ఆయన జనరేట్ చేసిన డ్రామా అద్భుతం. రైతులు సమురాయిల్ని కన్విన్స్ చేసే విధానం. ఈ 7గురు సమురాయిలకి అంతకుముందు ఒకరితో ఒకరికి పరిచయం లేదు. వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అవటం, ఊరికి వచ్చాక ఊరి జనంతో వాళ్ళు మమేకం అవటం, ఊరి జనంలో భయాన్ని పోగొట్టి వాళ్ళ తోడుగా దొంగల మీద పోరాటం చేయటం, ఇదంతా కూడా ఎమోషనల్ ఎంటర్టైనింగ్ వేలో చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత ఈ సినిమా కథని చెప్పడానికి అకిరా కురోసావా సాంకేతిక విభాగాల్ని ఉపయోగించుకున్న విధానం సర్ప్రైజ్ చేయకుండా ఉండదు. ఎందుకంటే 1954లో ఆయన ఉపయోగించిన టెక్నిక్స్ నే ఇప్పటికీ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఫైటింగ్ సన్నివేశాల్లో 1 కంటే ఎక్కువ కెమెరాలు వాడే సాంప్రదాయాన్ని ఆయన మొదలు పెట్టారంట. ఇంకా అబ్జర్వ్ చేస్తే చాలా టెక్నిక్స్ తగులుతాయి. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి ఆయనే ఎడిటర్ కూడా. షూర్ గా ఈ సినిమాని చూడటం ఒక మంచి అనుభూతి. ఫ్రెష్ గా చూసే వాళ్ళకైతే షాకే. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో సూపర్ అనుకున్న సన్నివేశాలు ఈ సినిమాలోవా అని షాక్ అయ్యే సందర్భాలు చాలా తగులుతాయి. అంతుంది మ్యాటర్ ఈ సినిమాలో. కాబట్టి వీలు చూసుకుని తప్పకుండా ఒకసారి సినిమాని చూడండి. యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంది ఐ థింక్. చివరిగా సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమాల్లో పనిచేయాలనుకుంటున్న వాళ్ళకి, సినిమాని కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఓ చిన్న సంగతి. సినిమా అంటే ఆర్ట్, బిజినెస్ మాత్రమే కాదు. సినిమా అనేది ఓ ప్రయోగశాల. ఎలాంటి ఊహకైనా
ఓ దృశ్య రూపం ఇవ్వచ్చు. ప్రతి వ్యక్తి ఓపిక మేర ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు సినిమాతో. కానీ చాలా మంది ఎవరినో ఫాలో అవుతూనే సినిమాలు తీస్తున్నారు. సినిమా సరిగ్గా అభివృద్ధి చెందని రోజుల్లోనే అకిరా కురోసావా చాలా ప్రయోగాలు చేశారు. అది గొప్ప సంగతే. కానీ బాధాకరమైన మ్యాటర్ ఏమిటి అంటే ఇప్పటికీ ఆయన ప్రయోగాల ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఆయనలాగా ప్రయోగం చెయ్యాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు పెద్దగా కనిపించట్లా. మిగతా భాషల సంగతి ఎందుకులే గానీ తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతున్నా. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి మారింది. తెలుగు సినిమాకి మార్కెట్ ఓపెన్ అయ్యింది. సినిమా రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇది సందర్భం. ఒక్క రాజమౌళి సరిపోడు. తెలుగు సినిమాకి జేమ్స్ కెమెరాన్ కావాలి, స్పీల్బర్గ్ కావాలి, అకిరా కురోసావాలు కావాలి. ఈ ఆలోచనకు సంబంధించి త్వరలోనే పెద్ద అడుగులు పడాలన్నది నా ఆశ. ఇది 7 సమురాయ్ సినిమాకి సంబంధించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.